నమస్తే. నా పేరు వెంకటేశ్వర్లు, నెల్లూరు నగర నివాసిని. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. దేశవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి అతి ముఖ్యమైన సమస్య నిరుద్యోగ సమస్య. ఈ సమస్య గురించి అనేక మంది ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, పుర ప్రముఖులు, ప్రజలు అనేక సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ సమస్య నిర్మూలనకు సొల్యూషన్ ఏమిటి అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ నిరుద్యోగ సమస్య నిర్మూలనకు ఆచరణ సాధ్యమయ్యే ఒక పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం 100% ఉన్నది అనేది వాస్తవం. నిరుద్యోగ సమస్య నిర్మూలన వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నిరుద్యోగ సమస్య తీవ్రత వలన నక్సలిజం సమస్య, తీవ్రవాదం సమస్య, సమాజంలో అనేక అవరోధాలకు ముఖ్య కారణం నిరుద్యోగ సమస్య అనేది వాస్తవం. వీటన్నిటిని నేను దృష్టిలో పెట్టుకొని ఆచరణ సాధ్యమయ్యే భవిష్యత్ స్వయం ఉపాధి పథకం అనే ఒక పథకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పథకం వలన నిరుద్యోగ సమస్యను చాలా వరకు కొంతలో కొంత నిర్మూలన చేయవచ్చు అనేది వాస్తవం. ఈ పథకం ఆచరణ సాధ్యమయ్యేది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే, ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పేర్లు నమోదు చేసుకొని ఏజ్ బార్ అయ్యే నిరుద్యోగుల్లో నిరాశ నిస్పృహలను తప్పించి వారికి ఒక భరోసా కల్పించే ఉద్దేశంతో రూపొందించబడిన ఆచరణ సాధ్యమయ్యే భవిష్యత్ స్వయం ఉపాధి పథకం. ఇప్పుడు క్షుణ్ణంగా ఈ పథకాన్ని మీకు తెలియజేయదలుచుకున్నాను. క్షుణ్ణంగా ఏకాగ్రతతో వినవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల్లో పేర్లు నమోదు, రెన్యువల్ ఏజ్ బార్, నిరుద్యోగులకు నిరాశ నిస్పృహ. ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో ఏజ్ బార్ అయ్యే ప్రతి ఒక్క నిరుద్యోగికి 2 లక్షల రూపాయలు భవిష్యత్ స్వయం ఉపాధి పథకం ద్వారా అందజేయవచ్చు. ఇది 100% ఆచరణ సాధ్యమయ్యే పథకం. పరిశీలించవలసిందిగా మనవి. భవిష్యత్ స్వయం ఉపాధి పథకం వలన ప్రభుత్వమునకు, నిరుద్యోగులకు, సమాజమునకు కలుగు ప్రయోజనములు. భవిష్యత్ స్వయం ఉపాధి కొరకు ఒక సంవత్సరమునకు 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది. 10 లక్షల మంది నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ పథకం అమలైన సంవత్సరము 10వ తరగతి వరకు రెగ్యులర్గా చదివి పరీక్షలు రాసిన వారు మాత్రమే అర్హులవుతారు. వీరు ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పేర్లు నమోదు చేసుకునే సమయంలో 16 సంవత్సరాల వయసు కలిగి ఉంటారు. వీరికి 18 సంవత్సరాల వయసు నిండిన వెంటనే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా ఓటర్ నమోదు కార్యక్రమం కొనసాగించి అందరికీ ఓటర్ గుర్తింపు కార్డులు అందజేయవచ్చు. ఏజ్ బార్ అయ్యి ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటప్పుడు 35 సంవత్సరాల వయసు కలిగి ఒక కుటుంబంలా ఉంటారు. వీరికి ₹1,00,000 నుండి 3 లక్షల రూపాయల వరకు అందజేయవచ్చు. ఏజ్ బార్ అయ్యే సమయంలో ప్రతి ఒక్క నిరుద్యోగికి 2 లక్షల రూపాయలు స్వయం ఉపాధి కొరకు చెల్లించవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు, LIC పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్ మరియు కిసాన్ వికాస్ పత్రములు మొదలగునవి 20 సంవత్సరములలో 3 సార్లు లేక 2 సార్లు రెట్టింపయ్యేలా ఒక్కొక్క నిరుద్యోగిపై 25,000 రూపాయలను ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు రాసే రెగ్యులర్ వారు ప్రతి సంవత్సరం 10 లక్షల మంది ఉంటున్నారు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు రెగ్యులర్గా చదివి 10వ క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వారు మాత్రమే ఫెయిల్ అయినా పాస్ అయినా ఈ పథకానికి అర్హులనే విషయాన్ని ప్రత్యేకంగా గమనించవలసిన విషయం. ప్రభుత్వం నిరుద్యోగులకు కేటాయించే ప్రతి 100 రూపాయలకు 25 పైసల వడ్డీని, సంవత్సరం వడ్డీని ముందుగానే నిరుద్యోగులు చెల్లించే పద్ధతులు ఈ పథకంలో ఉన్నాయి. నిరుద్యోగులకు 1,00,000 రూపాయల ప్రమాద బీమాను ప్రభుత్వం వారు కల్పించాలి. ఈ పథకం వలన పల్లెల్లో డ్రాప్అవుట్స్ తగ్గుతాయి. కొంతవరకు నక్సలిజం సమస్య పరిష్కారం అవుతుంది. ప్రభుత్వం నిరుద్యోగులు కేటాయించిన 25,000 రూపాయలను ఏజ్ బార్ సమయంలో చెల్లించేటప్పుడు జమ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పథకం రొటేషన్ కొరకు. పై మొత్తంలో ఏజ్ బార్ సమయంలో నిరుద్యోగులకు అందించవచ్చు, లేక బ్యాంకుల్లో జమ చేసి ప్రతి నెల నిరుద్యోగ వృత్తి కింద వడ్డీని నిరుద్యోగులకు లైఫ్ లాంగ్ తీసుకునే సదుపాయాన్ని కల్పించవచ్చు. ప్రతి సంవత్సరంలో ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో అభ్యర్థులు తప్పకుండా రెన్యువల్స్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు రేషన్ కార్డు గల వారు రెన్యువల్ చేయనప్పుడు ప్రతి సంవత్సరం 200 రూపాయలను, పింక్ కలర్ రేషన్ కార్డు గలవారు 700 రూపాయలను వడ్డీ కొరకు చెల్లించాల్సి ఉంటుంది. వరుసగా 2 లేక 5 సంవత్సరములు
రెన్యువల్ చేసుకోకుంటే అటువంటి వారి పేర్లను ఈ పథకం నుండి తొలగింపబడతాయి. ఈ పథకం నిరుప్రయోజనం కాదు. దళారులు, మధ్యవర్తులు ఎవరు కూడా ఉపయోగించుకునే అవకాశం లేదు. ఫోటో పద్ధతులు ఎంప్లాయ్మెంట్ కార్డులో ఉంటాయి కాబట్టి. ముఖ్య గమనిక ఏమిటంటే, ఇప్పటి వరకు ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో ఏజ్ బార్ అవుతున్న నిరుద్యోగులకు 10,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు చెల్లించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకమునకు అర్హులైన నిరుద్యోగులకు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగములు, ప్రభుత్వ పరంగా లోన్లు పొందినప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ కార్డులో తప్పనిసరిగా ఉద్యోగం లేక లోను పొందినట్లుగా ముద్రను ముద్రించే విధానం ఉండటం వలన వీరి పేర్లను ఆటోమేటిక్గా తొలగించబడతాయి. ప్రభుత్వ పరంగా లోన్లు పొందిన వారు సకాలంలో లోన్లు తిరిగి చెల్లించి ఉంటే ఇటువంటి వారు ఈ పథకానికి అర్హులవుతారు. విద్యార్హతలను బట్టి పై మొత్తాలను చెల్లించవచ్చు. ఉదాహరణకు 10వ తరగతి విద్యార్హత కలిగిన వారికి 1,00,000 నుండి 1,50,000 రూపాయలు చెల్లించవచ్చు. ఇంటర్ విద్యార్హత కలిగిన వారికి 1,50,000 నుంచి 1,60,000 రూపాయల వరకు చెల్లించవచ్చు. డిగ్రీ విద్యార్హత కలిగిన వారికి 1,70,000 నుండి 1,80,000 రూపాయల వరకు చెల్లించవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు 2,00,000 రూపాయల వరకు చెల్లించవచ్చు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో గ్రాడ్యుయేషన్ చేసిన నిరుద్యోగులకు నెల నిరుద్యోగ భృతి కింద కొంత మొత్తాలు ఇచ్చే పథకాలు అక్కడక్కడ ఇప్పటి వరకు ఉన్నాయి. కానీ దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక ప్రయోజనాలతో కూడినటువంటి ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల ద్వారా నిరుద్యోగ సమస్యను నిర్మూలించే ఒక పథకం అంటూ ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కాలేదనేది వాస్తవము. అన్నిటిని దృష్టిలో పెట్టుకొని రూపొందించినదే ఈ పథకము. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పథకం ఎంత అవసరము అనేదానికి ఒక బలమైన ఆధారం కూడా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవనీయ హైకోర్టు 21/6/2007 సంవత్సరంలో ఒక ఉద్యోగికి సంబంధించిన విషయంలో తీర్పిస్తూ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే, వారి తీర్పు ఇచ్చిన ఆ పేపర్ కట్టింగ్స్ని పరిశీలిస్తే ఈ భవిష్యత్ స్వయం ఉపాధి పథకం నిరుద్యోగులకు ఎంత అవసరమో స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఇప్పుడు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు చెప్పిన ఆ తీర్పును ఆ పేపర్ కట్టింగ్ ద్వారా మీకు చదివి వినిపిస్తున్నాను. దయచేసి క్షుణ్ణంగా పరిశీలించవలసిందిగా కోరుచున్నాను. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల ఎదుట రోజుల తరబడి క్యూ, ఉద్యోగాలు దొరకవు. ఉన్న ఉద్యోగాలను అధికారంలో ఉన్నవారు తమ బంధువులకే కట్టబెడుతున్నారు. యువత నిరాశకు లోనవుతుంది. రాజకీయ పరపతి ఉన్నవారు రాజ్యాంగ విలువలను భ్రష్టు పట్టిస్తున్నారు. వీరి చర్యల వల్ల మన రాష్ట్రంతో పాటు బీహార్, ఉత్తరప్రదేశ్లలో యువత తీవ్రవాదం వైపు మొగ్గు చూపుతోంది అని హైకోర్టు బుధవారం ఆందోళన వ్యక్తం చేసింది. 240 రోజుల సర్వీస్ పూర్తయినందున తనను రెగ్యులర్ చేయాలంటూ విశాఖపట్నానికి చెందిన వివి గోపాల్ అనే కండక్టర్ చేసుకున్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అంటే ఎంత తీవ్ర స్థాయిలో నిరుద్యోగ సమస్య ఉంటే గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించిందో ఒక్కసారి అందరూ కూడా పరిశీలించవలసిందిగా కోరుచున్నాను. ఈ ముఖ్యమైన పథకం గురించి, భవిష్యత్ స్వయం ఉపాధి పథకం నిరుద్యోగులకు ఉపయోగపడేది, అనేక సమస్యలకి పరిష్కారం చూపించేది. అంటే ఈరోజు యువత చెడు వ్యసనాలకు వాటికి అలవాట్లై ప్రభుత్వ పరంగా ఏ భరోసా లేదు, 10th ఇంటర్ ఏదైనా చదువుకున్నా కూడా అనే నిరాశ నిస్పృహ లోనై చెడు మార్గాలు వెళ్ళి దొంగతనాలు అనేవి, దారిదోపులు అనేవి, చెడు ప్రవృత్తి పెరిగిపోతుంది. కాబట్టి ఈ పథకం వలన కొంతమందిని కట్టడి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పథకం గురించి ప్రజలందరూ కూడా ఏకాగ్రతతో ఆలోచన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా ప్రజలను, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా వారిని కూడా కోరుచున్నాను. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ పథకం ఎలా రూపొందించబడింది అంటే, ఈ పథకాన్ని ఈ బి అలర్ట్ అనే నవల ద్వారా, ఈ నవల ఆధారంగా రూపొందించబడినదే భవిష్యత్ స్వయం ఉపాధి పథకము. ఈ బి అలర్ట్ నవల్లో ఈ పథకం ఉంది. ఈ పథకంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి
పూర్తి స్థాయిలో భవిష్యత్ స్వయం ఉపాధి పథకంగా మార్పులు చేర్పులతో రూపొందించబడింది. ఈ బియ్యాలట నవలను నేను తెలుగులో రచించి ఇంగ్లీషులోకి అనువాదం చేయించి అమెరికాలోని డోరెన్స్ పబ్లికేషన్స్ వారికి 2009లో పబ్లిష్ కొరకు పంపించినప్పుడు వారు పబ్లిష్ చేయడం జరిగింది. వారి అనుబంధ సంస్థ ద్వారా 2009లో పబ్లిష్ చేయడం జరిగింది ఈ నవలని. ఈ నవల కాస్ట్ వచ్చేసి $12, $600 ఈ నవల కాస్ట్. అయితే ఈ నవలను ఈ పథకం అమలయ్యి ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల్లో పేర్లు నమోదు చేసుకునే విద్యార్థులు అందరూ కూడా $100 చెల్లించి ప్రతి ఒక్కరు ఈ నవలను కొనవలసిందిగా నేను కోరుచున్నాను. ఎందుకంటే ఈ నవల ఖర్చు, ప్రింటింగ్ ఖర్చులు అన్నీ పోను, వచ్చిన ఆదాయంలో 50% నేను సోషల్ వర్క్స్కు కేటాయించదలుచుకున్నాను. ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించి మొట్టమొదటి సంవత్సరం ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పేర్లు నమోదు చేసుకునేటప్పుడే వడ్డీ డబ్బులను ఈ నిరుద్యోగులు $200, $700 చెల్లించే అవకాశం ఉంది. కాబట్టి వాటితో పాటు ఈ బుక్ కొరకు కూడా అదనంగా $100 చెల్లించేలా చర్యలు తీసుకొని ఆ అవకాశాన్ని నాకు కల్పించవలసిందిగా ప్రభుత్వాలకు కూడా నా అభిప్రాయం తెలియజేసుకుంటూ నిర్ణయించుకుంటున్నాను. లేకుంటే వారు చెల్లించిన $200 నుండి $700 నుండి ఒక $100 ఈ నవల కొరకు జమ చేయవలసిందిగా, నవలకు చెల్లించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ యొక్క భవిష్యత్ స్వయం ఉపాధి పథకాన్ని అన్ని కోణాల నుండి అన్ని అంశాలను ఏకాగ్రతతో పరిశీలించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే 2002వ సంవత్సరం నుంచి నేను నెల్లూరు జిల్లా గౌరవనీయ కలెక్టర్ గారులకు, ప్రభుత్వ అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడం జరిగింది. జిల్లా అధికారులను స్వయంగా కలిసి ఈ పథకాన్ని తెలియజేసి వారికి ఒక పేజీని కూడా అందజేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు ఈమెయిల్స్ ద్వారా అనేక రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర గౌరవనీయ ముఖ్యమంత్రులు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఎక్కడి నుంచి కూడా నాకు సరైన రిప్లై కానీ స్పందన కానీ రాలేదు. ఎందువలనంటే ఇచ్చిన పథకాన్ని ఏకాగ్రతతో క్షుణ్ణంగా ఆ ఒక్క పేజీని పరిశీలించుంటే ఇది ఆచరణ సాధ్యమయ్యే పథకం అని ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రాష్ట్రంలో అమలు అయ్యి ఉండేది. అలా జరగలేదు కాబట్టే ఇంతవరకు ఎక్కడ అమలు కాలేదని నేను అనుకుంటున్నాను. ఇంతవరకు దేశవ్యాప్తంగా ఇటువంటి ప్రణాళికతో కూడినటువంటి పథకము నిరుద్యోగులకు లేనే లేదు. కనుక అన్ని విషయాలను పరిశీలించి ఈ పథకాన్ని అమలు చేయవలసిందిగా భారతదేశ ప్రభుత్వానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, భారతదేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసుకుంటూ కోరుకుంటున్నాను. ఏ వెంకటేష్, నెల్లూరు, శ్రీ పొట్టి శ్రీరామ్, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నమస్తే. థ్యాంక్ యూ.